కర్మచక్రం రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 3వ భాగం పఠనం చేస్తున్నది పద్మజ. భారతి మాస్టర్, కర్మలను తెచ్చుకునేటప్పుడు ఈ పాపానికి ఈ రోగం, ఈ పుణ్యానికి ఈ భోగం అంటూ ఉంటుందా? దానిని ఎవరు నిర్ణయిస్తారు? వంశీ మాస్టర్, మీరు ఏ జ్ఞానం లేక ఇతర ప్రాణికోటికి ఆవేదన కలిగించారో ఆ జ్ఞానం పొందడానికి సరిసమానమైన అనుభవ జ్ఞానం కలిగించే వ్యాధులు, కష్టాలు ఇష్టపూర్వకంగా తెచ్చుకుంటారు. అందుకే కర్మను శిక్ష అనకూడదు, శిక్షణ అనాలి. ఇక ఇతర ప్రాణికోటికి మీరు ఏదైతే సేవ చేశారో దానికి ప్రతిఫలంగా భోగం రూపంలో భూలోకంలో అనుభవించాలి. రోగమా లేక భోగమా అనేది, ఎంత స్థాయిలో అనేది పూర్తిగా ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఇవ్వబడుతుంది. కాకపోతే దానికి ఎన్ని జన్మలు పట్టినా సంచిత కర్మను ఎవరికి వారే పరిశూన్యం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మనం దేహం కాదు ఆత్మలం అన్న విషయం సదా గుర్తుంచుకోవాలి. ఆత్మ పైలోకాల నుండి క్రిందికి వచ్చినప్పుడు సంతోషంగా రోగాన్ని భోగాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే అనుభవ జ్ఞానం కోసం. అందుకనే కర్మ శిక్ష కాదు, శిక్షణ అనేది. కర్మ శిక్ష కాదు, శిక్షణ. రామభద్రరాజు మాస్టర్, కర్మ శిక్షణ అంటున్నారు. మనం ఎంతో సంతోషంగా రోగాన్ని భోగాన్ని తెచ్చుకుంటాం అంటున్నారు. అసలు ఎందుకు భూలోకంలో జన్మించాలి? ఎందుకు కర్మలు తగ్గించుకోవాలి? ఈ శిక్షణ దేని కొరకు? దయచేసి వివరంగా చెప్పండి. వంశీ మాస్టర్, పరమాత్మ నుండి మనం అంశాత్మగా విడివడి కారణలోకాల్లో స్థిరపడతాం. తరువాత దాని నుండి ఒక జీవాత్మను సృష్టించుకొని భూలోకం వస్తాం. ఎందుకంటే అనేక అనుభవాలు అనేక జన్మల ద్వారా పొంది తద్వారా అనుభవ జ్ఞానం సంపాదించి మనం కూడా పూర్ణాత్మగా మారడం కోసం. ఈ క్రమంలో జీవాత్మ మొట్టమొదటిగా శిలాజాలాల్లో, ఆ తరువాత వృక్షరాజ్యంలో, ఆ తరువాత జంతురాజ్యంలో అనుభవాలు పొంది పిదప మానవ రాజ్యంలో జన్మలు తీసుకుంటుంది. ఇలా అనేక జన్మలు గడిచిన తరువాత మానవ రాజ్యంలోనికి వచ్చిన మొట్టమొదటి జన్మలలో సంచిత కర్మలు ఉండవు. ఎందుకంటే జంతు జన్మలలో కర్మలు ఉండవు కనుక. ఎటువంటి సంచిత ధర్మాలు లేకుండా శుద్ధాత్మగా మానవ జన్మలో ప్రవేశిస్తాం. మానవుడిగా జన్మలు పెరిగే కొద్దీ నేను, నాది అన్న తత్వం పెరిగి ప్రాపంచికపు మాయలో పడి స్వార్థం పెరిగి హింసలు చేస్తూ మానవ జన్మచక్రంలో తిరుగుతూ ఉంటాం. చనిపోయిన తరువాత భౌతిక శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో అంటే జీవాత్మగా పైలోకాలకి వెళ్ళగానే కొంతకాలం సూక్ష్మలోకాల్లో విశ్రమించి మన భావనా శక్తితో ఎన్నో సృష్టించుకుంటూ ఆనందిస్తాం. అదే స్వర్గం అంటే. అలా కొంతకాలం గడిచాక ఆ స్వర్గపు జీవితం బోరు కొడుతుంది. మళ్ళీ భూలోకం రావడానికి మొగ్గు చూపుతాం. ఎందుకంటే స్వర్గలోకంలో ఏది కోరితే అది ప్రత్యక్షమవుతుంది. కోరిందల్లా ప్రత్యక్షమైతే నిజంగా అది విసుగు పుడుతుంది కదా. అందుకనే జీవాత్మలు మళ్ళీ భూలోకం రావాలని నిర్ణయం తీసుకొని గత జన్మ కర్మరుణాలు ఉన్నవారు, ఇష్టమైన వారు అందరూ కలిసి చక్కటి ప్రణాళిక రచించుకొని కారణలోకాలకు వెళ్ళి తమ సంచిత కర్మల చిట్టా సరిచూసుకొని ఈసారి ఎరుకతో జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయం తీసుకొని వాటికి సరిసమానమైన కర్మలతో భూలోకంలో మాస్టర్స్ సహాయంతో అడుగు పెడతాము. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు. ఉదాహరణకు రామదాసు కథను తీసుకుందాం. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి రాజుగారి అనుమతి లేకుండా శ్రీరాముడికి దేవాలయం నిర్మించాడు అన్న ఆరోపణతో తానీషా మహారాజు అతన్ని చెరసాలలో బంధించి శిక్షిస్తుంటాడు. అతన్ని రక్షించమని సీతాదేవి శ్రీరాముణ్ణి అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో, సీత, అతను గత జన్మలో ఒక పక్షిని పంజరంలో బంధించి దాని స్వేచ్ఛను హరించివేశాడు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తారు. రామదాసు భూలోకంలో జన్మ తీసుకుని రావాలని నిర్ణయం చేసుకుని పైనుండి భూలోకం వచ్చే ముందు కారణలోకాల్లో ఉన్న మాస్టర్సు, గత జన్మలో నీవు ఒక పక్షి స్వేచ్ఛను ఎందుకు హరించావు అని తెర మీద ఆ రామచిలుక పడే వేదనను చూపించి అడుగుతారు.
ఒక పక్షికి అత్యంత విలువైనది స్వేచ్ఛ. దానిని నువ్వు హరించి వేశావు. ఎందుకలా చేశావు? నీవు జ్ఞానివి అయితే అలా చెయ్యవు కదా. నీకు స్వేచ్ఛ విలువైనది అన్న జ్ఞానం లేదు. అది నీకు రావాలంటే అనుభవం కావాలి. కనుక నీవు భూలోకం వెళుతున్నావు కాబట్టి నిన్ను ఎవరైనా బంధిస్తే ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్ని అనుభవ జ్ఞానంగా మలుచుకుని తిరిగిరా. ఆ అనుభవ జ్ఞానం వల్ల నీవు ఉన్నతాత్మవవుతావు. తరువాత జన్మలలో ఎవరికీ అటువంటి బాధ కలిగించవు అంటూ సలహా ఇస్తారు. అందువలన రామదాసు ఒక ప్రణాళిక వేసుకొని జైలు జీవితం అన్న కథను రాసుకొని తానీషా మహారాజుతో ఒప్పందం కుదుర్చుకొని పైలోకం నుంచి భూలోకం వచ్చాడు. దానినే విధిరాత లేదా తలరాత అంటాము. అయితే తలరాత రాసేది బ్రహ్మదేవుడు కాదు. ఎవరికి వారే వారి జీవితపు ప్రణాళికను అనుభవం కోసం రాసుకుని వస్తారు. కాకపోతే తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే అందరము అంతా మర్చిపోతాము. అదే వింత నాటకం అంటే. కనుక రామదాసు పడే బాధకు కారణం తానీషా మహారాజు కాదు. అతను కేవలం నాటకంలో పాత్రధారి మాత్రమే. అసలు కారణం రామదాసు గతంలో ఒక పక్షి పట్ల చేసిన దుష్కర్మ. అది శుభ్రం చేసుకోవడానికి తానే నిర్ణయించుకొని భూలోకం వచ్చి అనుభవ జ్ఞానం పొంది తద్వారా ఉన్నతాత్మ అయ్యాడు. అదే రాముడిలో లయమవ్వడం అంటే. కనుక ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి బాధ ఒకానొకప్పుడు మరొక వ్యక్తికో ప్రాణికో మనం కల్పించిందే అన్నది సదా గుర్తుంచుకోవాలి. ఆ హింసను మనం అజ్ఞానపు దశలో వారికి కల్పించాము కనుక తరువాత జన్మలలో మరొక ప్రాణికి అటువంటి బాధను కల్పించకుండా ఉండే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే అటువంటి బాధనే మనం అనుభవిస్తే ఆ జ్ఞానం ఆత్మక్షేత్రంలో నిక్షిప్తమై తరువాత జన్మలలో ఉన్నతాత్మగా పరిణామం చెందుతాము. పశువు దశలో హింసలు చేస్తాం. తిరిగి వాటిని అనుభవించి పశుపతిగా మారతాం. అందుకే రోగాలు బాధలు శిక్షగా భావించవద్దు, శిక్షణగా భావించాలి. మానవుడు మాధవుడయ్యేది ఈ శిక్షణ వలనే. వాసవి: మాస్టర్, క్యాన్సర్ జబ్బును కూడా సంతోషంగా తీసుకుని వస్తాం అంటున్నారు. మరి జబ్బును అనుభవించేటప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? వంశీ మాస్టర్: మంచి ప్రశ్న వేశారు వాసవి. మనం కర్మలు ఎంచుకునేటప్పుడు ఆత్మస్థితిలో ఉంటాం. అంటే పైలోకాల నుంచి క్రిందికి వచ్చేటప్పుడు అన్నమాట. దేహంలోకి వచ్చాక ఆ జబ్బు అనుభవించవలసి వచ్చినప్పుడు వేదన చెందుతూ ఉంటాం. ఆత్మస్థితిలో సంతోషంగా తీసుకుంటాం, కానీ దేహస్థితిలో కష్టపడుతుంటాం. కనుక ఎప్పుడూ కూడా నేను దేహం కాదు ఆత్మని అన్న జ్ఞానంతో ఉండాలి. నేను దేహం ద్వారా అనుభవిస్తున్న ఈ జబ్బు నాకు ఎంతో నేర్పించడానికి వచ్చింది అన్న అవగాహనను పెంచుకొని తరువాత ఆ జబ్బు మీకు ఎందుకు వచ్చిందో అన్వేషించండి, దానిని ప్రేమించండి. అప్పుడు మీకు ఆ జబ్బు నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ప్రేమించేది ఏదీ మిమ్మల్ని బాధించదు. కనుక కష్టాల్ని బాధల్ని మనం ఎంతగా ద్వేషిస్తే, దానికి ఎంత భయపడితే అది అంత మనల్ని హింసిస్తుంది. ఎందుకు ఈ గోలంతా అంటే అనుభవ జ్ఞానం రావాలి కదా. మరి దేవుళ్ళు బాబాలు రక్షించరా? జానకి: మాస్టర్, దేవుళ్ళు బాబాలు గురువులు రక్షిస్తారు అంటారు కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వంశీ మాస్టర్: శిక్ష ఉంటేనే కదా రక్షణ కావాలి. ఇక్కడ శిక్షే లేదు, ఇంకా రక్షణకు తావెక్కడిది? అయినా పైనున్న పరమాత్ముడు భయంకరమైన జబ్బులు మనకి ఊరికే అంటగట్టి మనం బాధపడుతుంటే లీలా వినోదం చేసుకునేంత కిరాతకుడు కాదు. కింద ఉన్న దేవుళ్ళు బాబాలు మనల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న పనివాళ్లూ కాదు. అందరూ సాక్షిగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఈ శిక్ష వంటి శిక్షణ ద్వారా అనుభవ జ్ఞానం సంపాదించి ఉన్నతాత్మలుగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. దానికి కావలసిన మార్గాలు అవకాశాలు అన్నీ మనకు కల్పిస్తూ ఉంటారు. కానీ మనం కళ్ళు ఉన్న గుడ్డివాళ్లం కదా, గమనించలేము. మరి అప్పుడే ధ్యానం చేస్తే ఆ కళ్ళు సంపూర్ణంగా వికసిస్తాయి, అంతా అర్థమవుతుంది. హింస మనమే చేస్తున్నాము, తద్వారా ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాము. ఇది ఎంతవరకు అంటే తిరిగి మళ్ళీ హింస చేయకుండా ఉండే జ్ఞానం వచ్చేంత వరకు.
కాబట్టి ఇందులో దేవుళ్లకు, బాబాలకు, గురువులకు ఏ సంబంధం ఉంటుంది? మనం చేసిన గత కాలపు హింసలన్నీ వారికి చెప్పి చేశామా? లేదు కదా! ఒకవేళ వాళ్ళు సహాయం చేసినా, మీ బాధని తరువాత జన్మకి వాయిదా వేసి, మీ బరువు కొంత తగ్గిస్తారే తప్ప, రద్దు చేయడం ఉండదు. అది సృష్టి నియమాలకు విరుద్ధం. పాస్ అయ్యేంత వరకు పరీక్ష రాయవలసిందే అన్నది ఎంత నిజమో, మానవుడు మాధవుడయ్యేంత వరకు జన్మలు ఎత్తాల్సిందే అన్నది కూడా అంతే నిజం. ఇదే కర్మచక్రం అంటే. ఓకే మాస్టర్స్, మిగిలిన జ్ఞానాన్ని తదుపరి భాగాల్లో కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.